అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎస్డిపిఓ ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫ్రీడము మనము ఎస్డిపిఓస్కి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు నెక్స్ట్ 10 or 15 మినిట్స్లో ఆ సీన్కి రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయి ఆ సీన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేస్తారు. ప్రొటెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎవిడెన్స్ కలెక్షన్కి ఒకవేళ ఫర్దర్ సపోర్ట్ కావాలన్నా తీసుకుంటారు. వాళ్ళు చేయగలిగిన ఎవిడెన్స్ కలెక్షన్ ఉందంటే వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మహిళా పోలీస్ కూడా మనం ఎందుకు ఇక్కడ పిలవడం జరిగిందంటే, ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మీరు అక్కడ బేసిక్గా ఉన్నా, ఫర్దర్గా మన వెహికల్ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అనేది ఇమీడియట్గా ఆ స్పాట్కి వచ్చేసి మీ సపోర్ట్కి వచ్చేస్తాయి. సో ఇది ఈ ఉద్దేశంతో పాటు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ని ఈరోజు మనం అంటే ధర్మవరంలో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్ వెహికల్స్ వాళ్ళు మెన్ ఆల్ అదర్ సబ్ డివిజన్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సబ్ డివిజన్కి వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది అందరూ ప్రజలు నాలెడ్జ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రజలకు కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంటే వీళ్ళు వచ్చి అన్ని టచ్ చేస్తూ డిస్టర్బ్ చేయకుండా ఆ సీన్ని అలాగనే వదిలేయాలి. అదేవిధంగా ఎక్కడ ఏదైనా క్రైమ్ జరిగినా ప్రజలు ఎవరు కూడా ఆ సీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే మేము ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చేసి దాన్ని ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమి క్లూస్ ఉందని చెప్పి తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఆనరబుల్ డీజీ సార్ ఆదేశాల మేరకు ఈ క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.